సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 29న నిర్వహించనున్న కళ్యాణ ఏర్పాట్లను హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, చేర్యాల సిఐ శ్రీనివాస్ స్థానిక ఎస్ఐలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్వహించే కళ్యాణ ఘట్టం నుండి రాజగోపురం వరకు ఉన్న పరిసరాలు సందర్శించి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 29న నిర్వహించే మల్లికార్జున స్వామి కళ్యాణ ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు అంతా కూడా సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నారన్నారు. కాగా ఆలయానికి విచ్చేసే భక్తులు వారికి కేటాయించిన పార్కింగ్ స్థలంలో వారి వాహనాలు నిలిపి పోలీస్ శాఖకు సహకరించాలని ఏసీపీ సతీష్ విజ్ఞప్తి చేశారు. జరగబోయేటువంటి కొమరవెల్లి మల్లన్న కళ్యాణము మరియు 3 నెలల కోసం జరగబోయే జాతర సంబంధించేసి ఆ ఏర్పాట్లకు సంబంధించేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వివిధ శాఖ అధికారులతో మాట్లాడడం సమన్వయంతో ఇక్కడ నిర్వహించడానికి కోసం అవసరమైన పరిస్థితుల గురించి ఇక్కడ ఏది క్లియర్ చేయాలి, ఏది రిపేర్ చేయాలి, రోడ్లకు సంబంధించే కానీ యాజ్ వెల్ యాజ్ బ్యారికేడ్ సంబంధించి కానీ టెంపుల్ సిబ్బందితో కలిసేసి, అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీతో కలిసి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కలిసేసి ఈరోజు చేయాల్సినటువంటి గురించి బందోబస్తు కార్యక్రమం సంబంధించి ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది అందరి అధికారులతో. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా మెరుగ్గా చేయాలని చెప్పేసి దేవాదాయ శాఖ మంత్రి గారు అటువంటి సురేఖ మేడం గారు, అలాగే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ప్రభాకర్ సార్, పొన్నం ప్రభాకర్ సార్ వాళ్ళు మాకు మొన్న మీటింగ్లో కండక్ట్ చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా సిపి మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఇది రావడం జరిగింది. ఈరోజు వచ్చేసి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి, ఏమేమి ఉన్నాయనే దాని మీద ఒక నోటింగ్ చేసుకొని వివిధ అధికారులతో చర్చించేసి రాబోయే జాతరను ఎలాంటి ప్రాబ్లం లేకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సజావుగా జరగడం కోసం మా వంతుగా మేము ప్రయత్నం చేయడానికి వచ్చాము. సంక్రాంతి నుండి ఉగాది వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వ కళ్యాణం. గతంలో ఫెస్టివల్ కమిటీ ఉండే, ఈసారి పర్మనెంట్ ట్రస్ట్ బోర్డును కూడా నియమించడం జరిగింది. జాతర ఏర్పాట్ల సమీక్ష గురించి మంత్రి గారు రివ్యూ చేసి అధికారులకి, అన్ని శాఖల అధికారులకు రివ్యూ చేసి ఏం చేయాలి, ఏమేం కార్యక్రమం చేయాలి దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు వివిధ శాఖలు, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీరాజ్ అందరూ వచ్చారు. సమన్వయంతో ఏర్పాట్ల గురించి మొత్తం చర్యలు తీసుకోవడం కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళారు. గతంలో జరిగిన కళ్యాణం కంటే పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, ఎలాంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని కొండ సురేఖ మంత్రి గారు ఆదేశించడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్పిన ప్రకారం వచ్చే భక్తులకు నీటి సౌకర్యం, అలాగే వాళ్ళకు ఉచిత రవాణా సౌకర్యం, ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడానికి ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం కోసం, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్యాణ వేదిక వద్ద కూడా అన్ని రకాల ఏర్పాట్లు గతంలో కంటే మంచి చేయడం కోసం ట్రస్ట్ బోర్డులతో నిన్ననే రివ్యూ చేయడం కూడా జరిగింది. మా ట్రస్ట్ బోర్డులు ఉన్నారు ఇక్కడ, ఆ పనులన్నీ నిర్వహించడం జరుగుతుంది.